యాటిట్యూడ్నల్ వల్నరబిలిటీ, జనాలు హూ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద చేంజ్. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ దీనికి యాటిట్యూడ్నల్ వల్నరబిలిటీ నా లైవ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తానండి. మా నాన్నమ్మ ఫోన్ వాడమంటే వాడకపోయేది. ఎప్పుడైనా కూడా మేము ఇక్కడ దిల్సుఖ్నగర్ బస్ స్టాప్ లో బస్ ఎక్కించేది, ఊర్లో మా పెద్దనాన్న డ్రాప్ చేసుకునేవాడు, అక్కడ ఆయన ఎక్కించేవాడు, బస్ నెంబర్ చెప్పేవాడు, మేము పోయి బస్ స్టాప్ లో కూర్చున్నది. ఇంకా ఆ బస్ ఎప్పుడన్నా రాని ఎప్పుడన్నా సాగు, నా బస్ డ్రైవర్ నెంబర్ లేదు, మా నాన్నమ్మకు ఫోన్ లేదు. అది వచ్చినప్పుడు ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. మా పెద్దనాన్న ఎక్కించిన అప్రాక్స్ టైం చెప్తాడు, దాని యావరేజ్ ఫిగర్లు వేసుకొని మేము బస్ స్టాప్కి వెళ్ళేది. ఒకసారి ఏమైంది, బస్ పంచర్ అయింది. ఆ బస్ ఏడుంది ఎటు తెలియాలి ఇప్పుడు నాకు? అది ఆల్మోస్ట్ 2కి ఎక్కింది, అక్కడ 6 PM రావాలి. నేను 5 పోయి బస్ స్టాండ్ లో కూర్చున్నా. 6 అయింది రాలే. సరే ట్రాఫిక్ ఉండుంటుంది, 6:30, 7, 7:30, 8 నాకు ఎన్నో తేడా కొట్టింది. ఏమన్నా అయిందా ఏంది కదా అని మా నాన్నకు ఫోన్ చేస్తే ఉండుంటుంది పంజాగుట్టలో ట్రాఫిక్ అట్టిటని ఏదో చెప్పిండు. ఇక 9:30 అయింది సార్, బస్ రాలే. నాకు సస్పెక్ట్లు రైజ్ అవుతున్నాయి, బస్ యాక్సిడెంట్ అయిందా, బోల్తా పడ్డదా, ఇట్లాంటివి ఏమన్నా. 10-15కి వచ్చింది సార్ బస్సు. నేను నాన్నమ్మ దిగినాక ఫోన్ మెయింటైన్ చేస్తే నాకు ఈ టెన్షన్లు ఉండవు కదా అంటే నేను చేయనంటది. అంటే ఆ చేంజ్ చేయకపోతే పీపుల్ వుడ్ బి మోర్ వల్నరబుల్ సార్. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది, జనాలు ఫోన్పే గూగుల్ పే మెయింటైన్ చేయకపోతే వాడు యాటిట్యూడ్నల్ వల్నరబిలిటీ సిచ్యువేషన్లో ఉన్నాడు. హీఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద చేంజ్. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? మొన్న ఇంకొక కేసు సార్, మేముండే ఏరియాలో ఒకరి హస్బెండ్ చనిపోయారు. తన ఏజ్ 28-29 ఉంటుంది. మరి తనకి రీమ్యారేజ్ చేసుకోవాలని ఇష్టం ఉందో లేదో తెలియదు, కానీ పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ. పేరెంట్స్ ఎందుకు నాట్ రెడీ అంటే సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ దీస్ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే వెన్ పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ టు చేంజ్, తన లైఫ్ నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు 35 ఏళ్ళు అంతా వరస్ట్ వల్నరబిలిటీ ఫేజే కదా, సింగిల్ విడో ఉమెన్ గా బతకాల్సిందే. సో వెన్ సొసైటీ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద చేంజ్, డిజాస్టర్ విల్ హిట్ యూ మోర్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎర్త్క్వేక్ వస్తుందని తెలుసు, నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినావు అనుకో, అది ఎన్నడో అన్నాడు కూలాల్సిందే పక్క. రాదర్ దాన్ దట్ ఎర్త్క్వేక్ వస్తుంది, యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని ప్రకారంగా కట్టు, లేకపోతే వుడెన్ హౌస్ కట్టు, లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ మిగిలిపోతుంది. సో వెన్ సొసైటీ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద చేంజెస్ ఆర్ టు చేంజ్, దట్ యాటిట్యూడ్నల్ వల్నరబిలిటీ విల్ బి హిట్టింగ్ ద పీపుల్ వెరీ వరస్ట్లీ.